సో ఇక్కడ 52వ వచనం నుంచి చూస్తున్నప్పుడు మై ఎనిమీస్ వితౌట్ కాజ్ హంటెడ్ మీ లైక్ ఎ బర్డ్. ఒక బర్డ్ని ఎలాగైతే హంట్ చేస్తారో అలాగా ఆయన్ని హంట్ చేశారు. దే హ్యావ్ సైలెన్స్డ్ మీ ఇన్ ద పిట్. సో ఆయన నోరు మూసేశారు. అక్కడ చూసినట్లయితే ఐఎమ్ కట్ ఆఫ్, అంటే టైం లేదు కనుక నేను ఫాస్ట్ ఐఎమ్ కట్ ఆఫ్ అని చూస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ చూసినట్లయితే ఓ లార్డ్ యూ ప్లీడ్ మై, దేవుడు చెప్తున్నట్టు ఆయన సోల్ ఏ విధంగా ఆ రోజు ఆవేదన పడిందో కూడా చాలా క్లియర్గా అనిపించింది. ఐ కాల్డ్ ఆన్ యువర్ నేమ్ ఓ లార్డ్ అవుట్ ఆఫ్ ద లోయెస్ట్ పిట్, యూ హ్యావ్ హర్డ్ మై వాయిస్. సో డు నాట్ హైడ్ యువర్ ఇయర్ ఫ్రమ్ మై ప్రేయర్ ఫర్ రిలీఫ్, ఫ్రమ్ మై క్రై ఫర్ హెల్ప్. యూ డ్రా మీ నియర్ వెన్ ఐ కాల్డ్ ఆన్ యూ, యూ సెడ్ డు నాట్ ఫియర్. సో దేవుడు ఆ టైంలో ఆయన పడుతున్న వేదన టైంలో దేవుడు ఎలా కంఫర్ట్ చేశారో కూడా, డు నాట్ ఫియర్ ఓ లార్డ్ యూ హ్యావ్ ప్లీడెడ్ మై సోల్స్ కాజ్, యూ హ్యావ్ రిడీమ్ మై లార్డ్ అని. సో దేవుడే పిలిచారు, అంటే ఎ కాల్ టు రిటర్న్ టు ద లార్డ్. దేవుడు ఎలా చేశారు. అప్పుడు అనిపించింది నిజంగానే ప్రభా, ఒకవేళ అది నీ చిత్తం కాకపోతే ఆ బండి మేబీ అక్కడే ఇంటి దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఆయనకి ఏదో ఒకటి అనారోగ్యం వచ్చి ఆయన స్టాప్ అయి ఉండొచ్చు. ఎక్కడైనా ఆయన ఆపగలరు అంటే ఆయన ఆపగలరు. కానీ గాడ్ హ్యాస్ అలౌడ్ ఇట్ ఏ కాల్ టు రిటర్న్ టు ద లార్డ్ అని అది చదివినప్పుడు 52వ వచనం చూస్తే దాని గురించి జస్ట్ సమరీగా నేను చెప్తాను. జెర్మియా డిస్క్రైబ్స్ హౌ ద లార్డ్ ప్రొటెక్టెడ్ హిమ్ ఫ్రమ్ హిస్ ఎనిమీస్. మై ఎనిమీస్ హూమ్ ఐ హ్యావ్ నెవర్ హార్మ్డ్. నిజంగా ఆయన ఎనిమీస్ని ఆయన ఎవరు, ప్రవీణ్ గారు ఎవరిని ఆయన హార్మ్ చేయలేదు. చేస్డ్ మీ బట్ ఐ కాల్డ్ అపాన్ యువర్ నేమ్ ఓ లార్డ్ అండ్ యూ హర్డ్ మీ. యూ కేమ్ అండ్ టోల్డ్ మీ నాట్ టు ఫియర్ అండ్ ఓ లార్డ్. అనౌన్స్మెంట్ ఉంది, రాఘవరాజు గారిని ఒక చిన్న అనౌన్స్మెంట్ అండ్ పాస్టర్ రిలీజింగ్ మీటింగ్ గురించి మన పాస్టర్ రిలీజింగ్ మన జ్యోతి కుమార్ గారు చేస్తారు. ఒకసారి జ్యోతి కుమార్ గారి చేతుల ద్వారా, పెద్దలందరూ చేతుల ద్వారా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. దాని గురించి ఏంటి, ఏం పోస్టర్ అని మన రాఘవరాజు గారు వివరిస్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఈ ప్రార్థన అయిన తర్వాత బెనిడిక్షన్ ప్రార్థన మన జ్యోతి కుమార్ గారు బెనిడిక్షన్ ప్రార్థన జోసెఫ్ బెని అంకుల్ గారు చేస్తారు. రిలీజ్ ఏమో మన జ్యోతి కుమార్ ఇంట్లో చేస్తారు. అయిన తర్వాత ప్రార్థన బెనిడిక్షన్ అయితే ఒక్కసారి ఏమో అందరూ వెళ్ళిపోకుండా ఒక్కసారి ప్రెసిడెంట్స్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ పేర్లు అందరూ చెప్పాను. ఒక్కసారి ముందుకు వస్తే వీరిద్దరి ద్వారా న్యూస్ వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు. న్యూస్ ద్వారా మనకి జనానికి వెళ్తారు. ఇది చేసింది విషయాలు, ఈరోజు చేసిన స్మారక వారి మెమొరీ గురించి మేడం గారు చెప్పారు. ఇవన్నీ జనానికి వెళ్ళాలి, మన ఇక్కడ ఈ రూమ్లో కాదు, అది మీడియా తీసుకెళ్తారు. వారు మన మధ్యలో ఉన్నారు. ఒకసారి ప్రార్థన బెనిడిక్షన్ అయిన తర్వాత పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ముందుకు వస్తే వారు వాయిస్ ఇస్తారు. ఈ ఏంటో చెప్తారు. చెప్పండి అసలు ఏంటో చెప్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మరొకసారి నీ కృపలను స్తుతిస్తున్నాం. ఈరోజు ప్రభువా నీ దర్శన ముందు నిలవని ఏప్రిల్ మాసం 22, 23, 24 తారీఖు మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో, మన కాకినాడ మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో కాంతి ఉజ్జీవ సభలు జరగమై ఉన్నాయి. ఆ సభల కొరకు ప్రార్థించమని కోరుతున్నాం. తండ్రి, ఈరోజు ఈ యొక్క ఉద్యోగ సభలను నీ చేతికి అప్పగిస్తున్నాం. నాయన, ఈ సభలు కాకినాడ పట్టణానికి అద్భుతమైన రక్షణ మార్గంగా చేయమని ప్రార్థిస్తున్నాం. స్వార్థ బయలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఇవన్నీ దాసు తండ్రి రాజప్రకాష్ పాల్ గారు, అలాగే వారి సత్యమని చేసి పాల్ గారు రానయ్యా వారిని వాడుకోవాలని కోరుతున్నాం. ఇవన్నీ కుమారు ప్రభా, మరి వీరు రాజు గారు, మరి వారి సత్యమని గారు ఈ యొక్క సభలను ఏర్పాటు చేస్తుండగా అద్భుతంగా జరిగించున్నాయి. ఈ పోస్టర్ రిలీజ్ చేస్తుండగా ఈరోజు బయలుదేరుతున్నటువంటి ఈ యొక్క పత్రిక
పట్టణమంతటిని తెలియపరచుకుంటానికి పట్టణంలో ఉన్న ప్రజలు కథలు కావడానికి కుప్పేవండి. ఆయన ఇక నుంచి ఆయన అద్భుతమైన కోట జరగబోతోంది. ఆత్మల పంట పట్టుకోబోతున్నాం. దానికై ఈ సభలో ఉపయోగించమని కోరుతూ వీటిని ఆశీర్వదించమని శ్రీ కుమారుని కుటుంబాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకుడైన మహిమాత్మై ఈ పోస్టర్ను రిలీజ్ చేస్తున్నాం. దేవా బ్రహ్మార ప్రేమ వైశాఖ బ్రహ్మారించుము దేవా. అందరూ ఒక నిమిషం కూర్చున్నాం. రండి, ప్రెసిడెంట్ గారు రండి, మేడం గారు ఎదురుకు రండి. ప్రవీణ్ పగడాల్ గారి యొక్క అకాల మరణము క్రైస్తవ సమాజాన్ని ఎంతగానో బాధపరిచినట్టుగా మేమందరం కూడా మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కాకినాడలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాల నుంచి నాయకులందరం కూడా ఈరోజు మేము ఇక్కడ కూడుకొని వారి మరణం విషయంలో మా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిజాలు బయటికి రావాలని, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మళ్ళా ఏ క్రైస్తవునికి కానీ క్రైస్తవ సంఘానికి కూడా రాకూడదని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వం యొక్క క్షేమం కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు మరి దేవుడు మన యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని, మన ఇండియా దేశాన్ని మరి చక్కగా కాపాడాలని ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా పనులు మరి ప్రవీణ్ పగడాల్ గారు చేసిన ఆ పరిచర్య ఎంతో గొప్పది. ఆయన పరిచర్యని మేము కొనియాడుతూ మేము ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్తామని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాం. మీ అందరికీ కూడా వందనములు.